క్యాన్సర్తో బాధపడుతున్న 7 ఏళ్ల మోహన్ సాయి పోలీస్ అధికారి కావాలనుకున్న కలను సాకారం చేసింది మేక్ ఏ ఫౌండేషన్. గుంటూరుకు చెందిన బ్రహ్మం లక్ష్మి దంపతుల రెండవ కొడుకు మోహన్ సాయి 4వ తరగతి పూర్తి చేసుకున్నాడు. గత సంవత్సరం పాఠశాల సెలవులో ఈ అబ్బాయి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షల్లో రెక్టమ్ క్యాన్సర్ అని డాక్టర్లు తెలిపారు. ఏడాది కాలంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీస్ అధికారి కావాలనుకున్న మోహన్ సాయి కోరికను తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మేక్ ఏ ఫౌండేషన్ సభ్యులకు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు బంజారాహిల్స్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. కాకి డ్రెస్ వేసుకున్న మోహన్ సాయిని పోలీస్ ఆఫీసర్ సీట్లో కూర్చోబెట్టారు. దొంగలను పట్టుకొని శిక్షించాలనుకుంటున్నావు. ఏం చదువుకున్నాను ఇక్కడ దాకా? 4th క్లాస్ చదువుకున్నావు. ఒకళ్ళు ఉన్నారు, అన్న ఉన్నారు. మరి బాగా చదువుకుని ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నావు. వేరే ఉద్యోగం ఉందా? కలెక్టర్ ఉద్యోగం అనేది కానీ ఉందా? వద్దు, పోలీస్ ఇష్టం. పోలీస్ స్టేషన్ పోలీసుగా ఉండడమే ఇష్టం అన్నట్టు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అవన్నీ చూసావా? సీసీ కెమెరాలు ఎట్లా పని చేసుకున్నాయి, కంప్లైంట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఆఫీసర్లు, నీకు మొత్తం చూపించారా? పోలీస్ స్టేషన్ మొత్తం చూపించారు. నీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. మంచిగా రిసీవ్ చేసుకున్నారా ఆఫీసర్స్? ఆఫీసర్ సీట్లో కూర్చున్నావు కదా, నువ్వు ఆఫీసర్ అయ్యన్న ఫీలింగ్ ఉండేనా? అక్కడ హజ్కిన్ లింఫోమా క్యాన్సర్ ఇది, అది పర్వాలేదు, కిమో పడతాయి, తగ్గిపోతుంది, క్యూర్ అవుతుందని చెప్పారు మేడం. బసవతారక హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, క్యూర్ అవుతుందని చెప్పారు. పోస్ట్ అని చెప్పారు. కొద్దిగా ఫస్ట్లో మాకు కొద్దిగా భయంగా ఉందని వచ్చింది. కొద్దిగా ఫస్ట్లో ఎక్కడ వాళ్ళు చెప్పిన 6 నెలలు పట్టిద్దని చెప్పినప్పుడు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అర్థమయ్యేది. అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు చేంజ్డ్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చారు, మేము ఉన్నామని. వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని, రూమ్ అది ఇచ్చి వంట చేసుకుని పిల్లడి బాగా అన్ని సౌకర్యాలు ఇచ్చారు మేడం వాళ్ళు. అంటే నరేష్ గారు పిల్లలకి ఏమైనా గిఫ్ట్లు కావాలన్నా ఇవ్వడానికి వచ్చారు. పిల్లలందరూ కార్లో అడిగితే వీడు మాత్రం ఒక పోలీస్గా ఉంటానని అడిగారు సార్.